నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వ్లాగ్. ఇది మా ఇంట్లో సున్నం ఎయ్యక ముందు తీసిన వీడియో అనమాట. మా నాయనమ్మ వచ్చినుండే కదా లగ్నపత్రిక అప్పుడు. ఒక 4, 5 డేస్ అయితే స్టే చేసింది మాతోనే. ఇంకా నాయనమ్మ వస్తే ఏమంటే తను హెడ్ బాత్ చేసిందంటే తనే దీపం ముట్టిస్తది. సో, ఇక్కడ దీపం ముట్టించి హారతిస్తుందనమాట. ఇంకా మా నాయనమ్మతో పాటు మా మోనిషా కూడా పార్టిసిపేట్ చేసింది పూజలో. మోనిషాకైతే భక్తి ఎక్కువ అనమాట. ఎవరు పూజలు చేస్తున్నా ఆటోమేటిక్‌గా ఎళ్లి ఆళ్ళతో కలిసిపోయి మంచిగా పూజలు చేస్తది. అయితే మాకు లగ్నపత్రికకి, పెళ్ళికి చాలా తక్కువ టైం ఉందనమాట. ఈ గ్యాప్‌లోనే జల్దీ జల్దీ పనులు చేసేసుకోవాలి. ఏం చేద్దాం, మాకు అట్లా వచ్చిందనమాట. మంచి రోజులు లేకుండే లగ్నపత్రిక ఎర్లీగా పెట్టుకుందామంటే తీరా పెళ్ళికి ముందు జస్ట్ ఒక 19 డేస్ ముందు మేము లగ్నపత్రిక పెట్టుకున్నామనమాట. అండ్ వీడియోస్ కూడా నేను అన్నీ మ్యాక్స్ రికార్డ్ చేయనీకని ట్రై చేసిన. బట్ ఏది ముందొస్తదో, ఏది వెనకొస్తదో తెలీదు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీ అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు నా లాంగ్ వీడియోస్. అండ్ చాలామంది అడుగుతారు కూడా షార్ట్స్ పోస్ట్ చేసినా కానీ లాంగే పోస్ట్ చేయని చెప్పి. సో, అందుకే మ్యాక్స్ నేనైతే ఈ పెళ్లి సిరీస్ అంతా లాంగ్ వీడియోస్‌లో పోస్ట్ చేయనీకనే ట్రై చేసిన. అండ్ అట్లనే రికార్డ్ చేసిన అనమాట వీడియోస్ కూడా. అండ్ ఇక్కడైతే మా అక్క అందరికీ చాయ్ పెట్టుకొనొచ్చింది. మాకైతే పొద్దున పూట బ్రేక్‌ఫాస్ట్‌లు, గీక్‌ఫాస్ట్‌లు ఏమి ఉండవు మోస్ట్‌లీ. చాయ్, బిస్కెట్. ఇంకా మా అక్క వచ్చిందంటే ఏదో ఒకటి చేస్తది. అయితే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీలు కూడా చేసింది. ఇంకా అందరం కలిసి చాయ్ అయితే తాగుతున్నాము. నాకైతే చాయ్ ఉంటే చాలు, ఇవేం లేకున్నా నడుస్తాయి బ్రేక్‌ఫాస్ట్‌లు. అండ్ బయటైతే మంచిగానే ఎండొచ్చింది. ఒక్కోసారి ఫుల్ చల్లగా అనిపిస్తుంది లోపల. బట్ బయటైతే ఎండ మంచిగా వస్తుంది. అండ్ మా అత్త ఏం చేస్తుందో చూడండి. నల్లా వస్తే మా ఇంట్లో మస్తు పని ఉంటది. మా అత్త అయితే ఇక్కడ బట్టలు ఉతికేస్తుంది. వాషింగ్ మిషన్ ఉన్నా గానీ ఇట్లా చెయ్యితోటి నలిచి మంచిగా ఉతకాలంటే మా అత్తకి తెగ ఇష్టం అనమాట. అదేందో గానీ మిషన్‌కేసేసేయి అక్క అన్నా గానీ ఇనదు. రితిషావి కూడా యూనిఫార్మ్, సాక్స్‌లు, ఆ బెల్ట్ అన్నీ అదేంటి బ్రష్ పెట్టి రుద్ది, రుద్ది, రుద్ది మరీ ఉతుకుతది. మా అత్తకి ఇష్టం అనమాట ఇట్లా ఉతకడం. సాక్స్ అంటే ఉతుక్కో చెయ్యితోటి, బట్ యూనిఫార్మ్ గిట్ట మిషన్‌కేసేయమన్నా ఇనదు. ఆమె మ్యాక్స్ చెయ్యితోటే ఉతుకుతది. ఇంకా మణికంఠ షర్ట్స్, మణికంఠ జీన్స్‌లు అన్నీ ఉతికిస్తదనమాట. ఇంకా కిచెన్ పరిస్థితి ఏమో ఇట్లుంది. అనగన గిన్నెలున్నాయి తోమాలి. అండ్ ఇదేమో ముందు రోజు తీసుకొచ్చుకుని ఉండే అనమాట ఈ రోటీని. అండ్ ఇడ్లీలు కూడా ఉండే కొన్ని. అవన్నీ మొత్తం తీసేసి అన్ని గిన్నెలు కడిగి పెట్టాలి. మా అత్తనేమో ఇంకా నల్లొచ్చినప్పుడు ఏం చేస్తదంటే పొద్దున ఆల్రెడీ ఆకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి ఉంటాం కదా, మళ్ళా నల్లొచ్చిన రోజు మళ్ళా ఆకిలి కడుగుతదనమాట మధ్యాహ్నం పూట. అండ్ ఈ మధ్య మా కనకాంబరం చెట్టుకి ఫుల్‌గా పూలు పూస్తున్నాయి. ఒకప్పుడు స్టార్టింగ్‌ల 2 పూస్తుండే అనమాట. డైలీ 2 లేకపోతే 3, కానీ ఈ మధ్య చాలా వస్తున్నాయి. మా అక్క అయితే మొన్న ఒకసారి తెంపి అన్నీ కొంచెం దగ్గరికి గుచ్చి శివయ్యకేసినుండే. మన ఇంట్లో మన చెట్టుకి కాస్తే ఫుల్ హ్యాపీగా అనిపిస్తది కదా. అండ్ నేనేమో జరసేపు ఎండకు తిరుగుతున్నా అనమాట. ఎండ మంచిగా కొడుతుంది అని చెప్పేసి. ఇంకా ఎండకి ఎక్కువసేపు ఉన్నా కానీ ఏదో ఇట్లా చిట్చిట అయినట్టు ఉంటది. మళ్ళీ నీడకి రాగానే చలి పెడుతున్నట్టు అయితుంది. ఇంకా మా అత్త అయితే ఇక్కడ పని చేస్తుంది. నేను బయట తిరుగుతుండే కదా, లోపలికి వచ్చేసరికి ఇంకేమి బాసనలు కూడా తోమేస్తుంది. ఆల్రెడీ ఆడ బట్టలు ఉతికినావు, ఆకిలి కడిగినావు అన్నీ అయింది కానీ నేను ఇది చేస్తా కదా అని అన్నా కానీ వింటలేదు. లేలే నేను తోమేస్తా, ఇవన్నీ ఇడ్లీ పాత్రలు ఉన్నాయి, నీకు తోమనికే రాదనేసి అంటుంది. ఎందుకు రాదు, తోమితే అన్నీ వస్తాయి. కానీ ఈమె ఏంటంటే ఆమెనే చేస్తా అని అంటది పని ఎక్కువగా. ఏకధాటిగా పని చేస్తుంది. బయట లోపల అన్ని పనులు చేసి మళ్ళీ రాత్రికి ఏమంటదంటే నాకు అది అవుతుంది, ఇది అవుతుంది, కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, నాకు ఎట్లనో అవుతుంది, డోలో ట్యాబ్లెట్ వేసుకుంటా, పెయిన్ కిల్లర్ వేసుకుంటా అనేసి అంటది. మా అత్త అయితే విపరీతంగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుందండి. అంటే డోలో 650 వేసుకుంటుంది. వద్దు అని చెప్పినా వినదు. అండ్ ఆ థైరాయిడ్ ఒకటి ఈమె ప్రాణానికి ఈ మధ్యలో. ఆ థైరాయిడ్కి కొంచెం డైట్ మెయింటైన్ చేయమన్నారు. ఈ పెళ్లి పనులలో వాడి ఇన్ని పనులు అసలు ట్యాబ్లెట్ వేసుకుంటుందో లేదో కూడా నాకు ఈ మధ్యలో అసలు గుర్తుంటలేదు అడగడము. లేకపోతే పొద్దున పూట ఆమెనే లేచి వేసుకుంటుంది. ఈ మధ్య వేసుకుంటుందో లేదో, స్కిప్ చేసిందంటే మళ్ళీ థైరాయిడ్ ఎక్కువ కాగల అని అదొక టెన్షన్. అండ్ ఇంకోటి ఏమంటే బ్లడ్ కూడా తక్కువ ఉంది. ఈమెకు బీట్రూట్ జ్యూస్ అవన్నీ పట్టిద్దామనేసి ఒకరోజు మా అక్క బీట్రూట్ జ్యూస్ పట్టించింది. సేమ్ ఈమెకు కూడా నాలాగానే బీట్రూట్ పడట్లేదు అనమాట. నేను కూడా ఆ మధ్య ఒకసారి జ్యూస్ తాగితే మొత్తం వామిటింగ్ అయిపోయింది. ఆ రోజంతా హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ ఇదే ఉండే. సేమ్ మా అత్తకు కూడా అట్లనే అయింది. సో, ఈమెకు బీట్రూట్ కర్రీ అన్న పెట్టాలి, లేకపోతే పొమగ్రానేట్ అన్న తినిపియాలి బ్లడ్ ఇంక్రీజ్ కావాలంటే. ఖజూర్ తినమంటే తినదు, ఎక్కువ తియ్యగున్నాయంటది. బెల్లం తిను అంటే బెల్లం పట్టి ఉంటుంది కదా, అది తినమంటే అది తియ్యగుందంటది. ఏందో ఈమె దేనికి చూడు ఏదో ఒక రీజన్ చెప్తుందనమాట.
అండ్ కొందరు అంటారు లివర్‌లో ఒకటి టిల్లి లాంటిది ఉంటది కదా! గోటుది. అది తింటే కూడా బ్లడ్ మంచిగా వస్తదని చెప్పి. కానీ అవి ఏం పడయి. మా అత్తకి నిజంగా చెప్తున్నా కదా! నేనన్నా ఎప్పుడన్నా ఎవరైనా ఇంకా ఫోర్స్ చేసి పెడితే మటన్ 2, 3 పీసెస్ అన్నా తింటా గానీ, మా అత్త అసలు స్మెల్ కూడా పడదు తనకి. మటన్ అసలుకే తిన అంటది. ఈమెను చూసి సేమ్ రితిష కూడా అంతే. చికెన్ తింటది గానీ, మటన్ అయితే అస్సలు తినదు. నాకు, మా అక్కకు కూడా నచ్చదు. బట్ ఒక్కొక్కసారి తింటామనమాట. టేస్టీగా అనిపిస్తే తింటాము. బట్ ఈమె అసలుకే తినదు. ఇంక ఈమెకి ఎట్లా బ్లడ్ ఇంక్రీజ్ అయితదో ఏమో చూడాలి. నెక్స్ట్ మంత్ మళ్ళీ టెస్ట్‌లో ఒకసారి రిపీట్ చేపిచ్చి. అయితే నేను మా అత్తది బ్లడ్ రిపోర్ట్స్ అదే థైరాయిడ్ రిపోర్ట్స్ పెట్టి ఒకటి వీడియో పెట్టినుండే అనమాట. ఇట్లా థైరాయిడ్ ఎక్కువైంది అని చెప్పి. అయితే ఆ హాస్పిటల్ ఫైల్ పైన నంబర్ ఉందంట. నేను అది చూడలేదు. అంటే ఫోన్ నంబర్ నేను అంత నోటీస్ చేయలేదు. అది ఓపెన్ చేసి మీకు రిపోర్ట్స్ చూపించి వీడియో పెట్టినుండే అనమాట. అయితే దాని మీద ఉన్న ఫోన్ నంబర్ చూసి ఇద్దరు సబ్స్క్రైబర్స్ కాల్ చేసిరనమాట. ఒకరు వైజాగ్ నుండి, ఇంకొకరు విజయవాడ నుండి. అయితే విజయవాడలో ఉండే అమ్మాయి తను రితిష కోసము మళ్ళీ అమౌంట్ సెండ్ చేసిందనమాట. 1000 రూపీస్ రితిష డ్యాన్స్ క్లాస్ కోసం అని చెప్పి. నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది. దాని మీద నంబర్ చూసి నోట్ చేసుకొని చేసిరంటే అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తను ఒక అమ్మాయి అయితే 1000 రూపీస్ పంపించింది. ఇంకొకరు కూడా కాల్ చేసిండంట. మా అత్తతో మాట్లాడిండ్రంట వీళ్ళిద్దరూ. నాతో విజయవాడలో ఉండే అమ్మాయి మాట్లాడింది అనుకుంటా. యెస్. అయితే మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడైతే మా అత్త బాసనలు అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇవి బాటిల్స్ తోముతుందనమాట. బాటిల్స్ అండ్ బిందెలు. నల్లొచ్చినప్పుడే మేము బాటిల్స్ తోముతామనమాట. అంటే ఆల్టర్‌నేట్ డేస్ బాటిల్స్ అన్నీ వాష్ చేసి పట్టుకుంటాము. మళ్ళీ బిందెలు కూడా నల్లొచ్చిన రోజే ఒకవేళ నీళ్ళు ఒడిచినా, ఒడవకపోయినా అన్నీ ఒలకబోసేసి మళ్ళీ బిందెలు తోమి పడతాము. మా మోనిషా చూడండి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. టైం వచ్చేసి కరెక్ట్ 1:31 అవుతుంది రాత్రి. అందరూ పండుకుండ్రు కానీ ఈమె మాత్రం పండుకోలేదండి. నేను రూమ్‌లో వాయిస్ ఓవర్ చెప్పుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది చూడండి. ఆమెవే గజ్జల సప్పుళ్ళు ఇంకా అదేంటి ఆ టేబుల్ పైన ఇట్లా కొడుతుంది. మొన్న డిస్టర్బ్ చేస్తావా ఇట్లనే? డిస్టర్బ్ చేస్తావా? చేస్తావా? ఎందుకు చేస్తావు మోనా? డిస్టర్బ్ చేస్తావంటే అంట. విన్నారా? అయితే నాకు కొంచెము ఫీవరిష్‌గా అనిపించిందనమాట. అందుకని చెప్పేసి నేను మా అక్క మెడికల్ షాప్‌కి పోయి గోళీలు తీసుకొచ్చుకుని ఉండే. అప్పుడు తీసిన వీడియో ఇది. అయితే ఎందుకో తెలవదు మధ్యాహ్నం మంచిగానే ఉండే కదా! సడన్‌గా ఇట్లా జ్వరం వచ్చినట్టు అయింది. ఇంకా చలి పెట్టినట్టు అయిందనమాట. ఇంక నేను మా అక్క ఇద్దరం కలిసి ఎల్లినుండే మెడికల్ షాప్‌కి. మా అక్కనేమో మెడికల్ షాప్‌లకి వద్దు డైరెక్ట్ హాస్పిటల్‌కే పోదాం అంటుంది. తగ్గకపోతే పోదాం ఫస్ట్ అయితే మెడికల్ షాప్‌కి పోదాం అని చెప్పి మెడికల్ షాప్‌కి పోయి గోళీలు తీసుకొచ్చుకున్నాము. ఇంకా మేము వచ్చేసరికి మా మోనిషా మా అత్తని మస్తు సతాయిస్తుంది. తను ఇంకా బయటికి తీసుకొచ్చిందనమాట. బయటి వరకు తీసుకొచ్చి గల్లీ దగ్గర ఆడిపిస్తుంది. ఇంకా మేము రాగానే మమ్మల్ని చూసి ఎట్లా నవ్వుతుంది చూడండి. ఎందుకో తెలీదు మోనిషా మనం ఎక్కడికైనా బయటికి పోతాం కదా మన వెంబడే వస్తా అంటదనమాట. ఒక్కవేళ పొరపాటున ఇంట్లో పెట్టి పోయినామంటే వాళ్ళకి సుక్కలు చూపిస్తుంది ఏడికాడికి. ఫుల్ సతాయించేస్తుంది. ఇంకా గల్లీకాడ నుంచి బండి ఎక్కించుకున్నాము. ఇక్కడ ఇంటి ముంగట దింపినాం అనమాట. బండి ఎక్కితే ఆమెకు అదో రకం సంతోషము. ఆమెని ఇట్లా బండి ఎక్కించి ట్రాల్ కొట్టాలనేసి అంటది. అండ్ ఈడ మా రితిష ఏమో చెప్తుంది తన చేయకున్న అది చూయించి. ఈ వీడియో నెక్స్ట్ డే తీసిందనుకుంటా. మా అక్క ఏమంటే మ్యాక్సిమం బట్టలన్నీ సార్ట్ అవుట్ చేసి తీసేస్తుంది. అంటే మా తమ్ముడు ఏ వేసుకుంటాడో అవే పెట్టి మిగిలినవి తీసేస్తుందంట. సో ఇవి వేసుకుంటావా అవి వేసుకుంటావా అనేసి అడుగుతుంది. మా తమ్ముడు ఏంటంటే ఏమైనా కొత్తవి కొంటే అవే కొత్తవి వేసుకుంటాడు. ఇంకా పాత వాటిని ఇట్లా ముట్టను కూడా ముట్టడు అనమాట. చూడండి ఇన్ని షర్ట్స్ మంచిగా ఇస్త్రీ చేసి ఫోల్డ్ చేసి పెట్టినాయి. కిందికి అడుగున ఉండిపోయినాయి. వీటిని అసలు టచ్ కూడా చేస్తలేడు అసలు ముట్టుకుంటలేడు ఈ షర్ట్లను అసలు. ఏమన్నా అంటే ఈయన ఏమంటాడంటే ఇప్పుడు ఎవడేసుకుంటుండేవి అని మాట్లాడతాడు. ఈయన ప్రతి సంవత్సరము ఏం చేస్తుండంటే కాలేజ్ రీఓపెన్ అయినప్పుడు ఒకసారి బట్టలు కొంటున్నాడు. మళ్ళీ దసరా టైంలో జూడియో సేల్ ఉంటుంది కదా అప్పుడు కూడా బట్టలు కొంటుండనమాట. అయితే ఇంకా ఈ జూడియో సేల్లో కొన్నప్పుడు జూడియో సేల్వే వేసుకుంటుండే. ఇంకా
ఫస్ట్ కాలేజ్ స్టార్టింగ్‌లో కొన్నాయి. ఇంకా వీటిని ముట్టను కూడా ముడతలే. ఇట్లనే చేసిండు ఇంటర్‌లో. ఫస్ట్ ఇయర్‌లో ఇట్లనే చేసిండు. సెకండ్ ఇయర్‌లో ఇంటర్‌లో ఇట్లనే చేసిండు. ఇప్పుడు డిగ్రీలో కూడా అట్లనే చేస్తుండు. సారీ బీటెక్‌ల. ఏందంటే స్టార్టింగ్‌లో పోయినప్పుడు వేసుకుంటుండే షర్ట్స్ ఇప్పుడు అస్సలు వేసుకుంటలేడు. అంటే ఊకే బ్లాక్ ప్యాంట్ వేస్తాడు. దాని మీదకి అన్నీ వేసుకున్న షర్ట్లే రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు వేసుకొని ఉంటే ఎవరికైనా ఇచ్చేయనని ఇచ్చేద్దామని చెప్పి మా అక్క అడుగుతుందనమాట. ఏ వేసుకుంటావు అవే ఉంచుతా, వేసుకొని ఎవరికైనా ఇస్తే వాళ్ళని వేసుకుంటారా అని చెప్పి. ఇంకా ఆయనకు నచ్చనివన్నీ పక్కన పెట్టిస్తుండనమాట. ఈ టీ షర్ట్ మా తమ్ముడు అప్పుడు కబడ్డీ ఆడనీకే పోయిండు, అక్కడ ఇచ్చిండ్రంట. అదే ఆ టీ షర్ట్ అవసరమా తీసేయాలా అనేసి అడుగుతుంది. మా అక్కకి ఏమంటే ఇవన్నీ ఇట్లా బట్టలు ఫోల్డ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఒకసారి ఇలాంటిది ఒక వీడియో పెట్టినుండే, మా అక్క పని చేసేది బట్టలు మడత పెట్టిస్తుందని చెప్పి నన్ను ఫుల్ వేసుకున్నారు. నువ్వేం చేస్తున్నావు మరి మీ అక్కతో పని చేపిస్తున్నావు అని చెప్పి. నేను ఎంత చెప్పినా తను చేస్తుందండి. నేను చెయ్యకు అని చెప్తా, మ్యాక్సిమం రెస్ట్ తీసుకో అని చెప్తా. కానీ ఆమెకి ఏంటంటే వచ్చినప్పుడు ఇట్లా అన్నీ సదిరిచ్చిపోతే మంచిగా ఉంటుంది అని అనుకుంటుందన్నమాట. మా చెల్లె తమ్మునికి అన్నీ సదిరిచ్చిపోతా నేను వచ్చినప్పుడు అని అనుకుంటుంది. ఇంకా మా తమ్ముడు ఆడ కూర్చొని చెప్తుండు ఏ బట్టలు కావాలి ఆయనకి, ఏవి వద్దు అని చెప్పి. ఇంకా ఆయనకి వద్దు అన్నవి కొన్ని కొత్త కొత్తగానే ఉన్నాయన్నమాట. అవి మా టెనెంట్స్ ఉన్నారు కదా, ఆ అబ్బాయికి ఇచ్చేసినాము, వాళ్ళు వేసుకుంటారని చెప్పేసి. అండ్ ఇంకొంచెం మరీ పాతగా అయిపోయినాయి అయితే తీసేసి పాడేసినాం అనమాట. కాటన్ అయితే అదేంది కిచెన్లకు పనికి వస్తాయి. ఇంకా కాటన్ కానివి అయితే తీసేసినాము. ఈ ప్యాంట్లు ఇవన్నీ అప్పుడు క్రేజీగా ఉన్నాడు. కానీ ముట్టను కూడా ముడతలేదు చూడండి. మా అక్క కింద వేసేటివన్నీ ఆయనకు వద్దంట. వద్దు అని అంటే తీసేస్తుంది మా అక్క కూడా. వేసుకుంటా అంటనే ఉంచుతుంది. అప్పుడైతే మా కాలేజ్ డేస్లల్లో మాకైతే ఇన్ని బట్టలు అసలు ఇప్పించేటోడే మా డాడీ, అస్సలు ఇప్పించకపోతుండే. నేను డిగ్రీకి వచ్చిన తర్వాత నేను పార్ట్ టైం చేసుకున్నా కదా, అప్పుడు నాకు నచ్చిన డ్రెస్సెస్ ఫుల్ కొనుక్కున్నా. కానీ ఇంటర్లో మాత్రము ఓ 2 జతలు 3 జతలు తప్ప ఇంకొకటి ఉండకపోవు. నేను మా అక్క ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉంటుండే అనమాట. సో ఇద్దరం అవే డ్రెస్సెస్ రిపీట్ చేస్తుండే అనమాట. తను వేసుకునేవి నేను వేసుకునేవి తను, అట్లా వేసుకుంటుండే. కానీ ఇప్పుడు మా తమ్మునికి చూడండి ఇన్ని బట్టలు ఉన్నా కానీ వేసుకోమంటే వేసుకోకుండా వేసుకున్నయే రిపీట్ చేస్తూ ఉంటాడు, అవే 3 షర్ట్స్. ఇంకా మా మోనిష్ అనేమో అదొకటి తీస్తుంది, ఇదొకటి తీస్తుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది మా మోని పాప. ఏం చేయకపోతే మా మోనిషాకి పొద్దు పోదు. అయితే మా అక్క ఈ పని అనవసరంగా పెట్టుకుంది. ఎందుకంటే ఎట్లాగో సున్నాలు స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు అన్నీ తీసి మూట కట్టేస్తాం కదా, ఎందుకు మడత పెడుతున్నావు ఇప్పుడు అన్నా కానీ వినట్లేదన్నమాట. అన్నీ మడత పెట్టింది లాస్ట్కి. ఇట్లా అయితే నీట్గా ఎట్లాగో ఇప్పుడు సున్నం వేసి ఇవన్నీ తీసేయాలి, అయినా కానీ మా అక్క అర్థం చేసుకోదు. అన్నీ మళ్ళీ మడత పెట్టింది. ఇంకో ఆయనకు వద్దనే అన్న ఆడబెట్టింది. ఇవేమో మా మోని పాప డ్రెస్సెస్ అనమాట, ఎవరికైనా ఇచ్చేస్తా అని పక్కన పెట్టింది. అండ్ ఇచ్చేటివి కూడా అన్నీ ఇట్లా కవర్లో పెడుతుంది అనమాట. అయితే మా డాడీవి కూడా చాలా బట్టలు ఉండే అనమాట, యూనిఫామ్స్ ఇంకా సివిల్వి కూడా. అవి కూడా ఇట్లనే అన్నీ మంచి మంచిగా ఉన్నాయి తీసేసి అక్కడ చాదర్ఘాట్ టెంపుల్ దగ్గర ఇచ్చేసి వచ్చినాము. అక్కడ చాలామంది ఉంటారు అనమాట, బెగ్గర్స్ వాళ్ళు వీళ్ళు. వాళ్ళకి ఇస్తే వేసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చినుండే అప్పుడు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్